వెల్కమ్ టు కేఎన్ టీవీ. నేను రామపుప్పాల. రాష్ట్ర రాజకీయ పరిణామాలపై, వచ్చే ఎలక్షన్స్పై మనతో మాట్లాడడానికి నారదముని.comతో అధికార పక్షాన్ని వణికిస్తున్న ఏ ప్రశ్ననైనా నిర్మోహమాటంగా మాట్లాడే శ్రీ జడ్డు దామోదరరావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఏంటి అసలు మీ నారదముని.com అసలు ఎలా స్టార్ట్ చేశారు? ఎలా ఆలోచన వచ్చింది మీకు? ఫస్ట్ నా పేరు దామోదరరావు జడ్డు. నేను ఎంసీఏ చదివాను. కొన్ని రోజులు బీపీఓలో చేశాను. తర్వాత కొన్ని రోజులు ఏపీఆర్ఎస్ నిమ్మకూరులో కంప్యూటర్ టీచర్ కింద చేశాను. తర్వాత ఏపీ సోషల్ వెల్ఫేర్లో కూడా కంప్యూటర్ టీచర్ కింద చేశాను. తర్వాత బీపీఓ చేశాను. తర్వాత సపరేట్గా కోర్స్ నేర్చుకుని నేను సర్టిఫైడ్ చేశాను. ఆన్లైన్ సర్టిఫికేషన్ చేస్తే ఆన్లైన్ సర్టిఫికేషన్లో చేసిన సర్టిఫికేషన్ పెట్టి నన్ను ఐబిఎం క్యూనాక్స్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసి క్యూనాక్ కంపెనీలో నన్ను తీసుకోవడం జరిగింది. అక్కడ జాబ్ చేస్తుండే ఇంక మ్యారేజ్ అయింది. అక్కడ మ్యారేజ్ అయిన తర్వాత మా మిస్సెస్ శ్రీదేవి ఆమెను చేసుకున్నాను. అక్కడి నుంచి అయిపోయిన తర్వాత మేమిద్దరం కలిపి ఢిల్లీ వెళ్ళవలసి వచ్చింది. ఆ ఢిల్లీ వెళ్ళేటప్పుడు నేను ఆల్రెడీ ఇక్కడ జాబ్ వదిలేసి నేను సొంతంగా ఏదైనా చేసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ స్కూల్లో చేస్తున్నాను కాంట్రాక్ట్ బేస్. గవర్నమెంట్ జాబ్ సెక్టర్ అంటే నాకు తెలుసు. ఈ ప్రైవేట్ బీపీఓలో చేశాను. సాఫ్ట్వేర్ కూడా చూశాను. కాబట్టి మనకంటూ సొంతంగా ఏదైనా చేసుకుందాం అని చెప్పి అప్పుడు నేను నారదముని.com అన్నది 2010లో నేను పెట్టడం జరిగింది. నారదముని.com, ఎడ్యుకేషన్ సొల్యూషన్ అని 2 పెట్టాను. కానీ నారదముని.com అనేది ఈ పేపర్ కింద పెట్టాను. ఆ రోజుల్లో ఈ పేపర్ పెట్టి 2009, 2010లోనే ఈ పేపర్ పెట్టి ఫైట్ అగైన్స్ట్ టు టీడీపీ కాన్సెప్ట్ మీద రాజశేఖర రెడ్డి గారికి ఫేవరబుల్గాను, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగాను ఆ రోజుల్లోనే పెట్టడం జరిగింది. అంటే మీరు అసలు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా టీడీపీకి అగైనెస్ట్గానే ఉన్నారన్నమాట. నేను ఫస్ట్ నుంచి టీడీపీ అగైనెస్ట్ అండి. ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఏ రోజు కూడా నేను ఒక్కసారి కూడా నేను టీడీపీకి ఓటు వేయలేదు. నాకు ఓటు వచ్చిన తర్వాత ఇప్పటివరకు టీడీపీకి ఓటు వేయలేదు. అంటే ఎందుకు టీడీపీ అంటే అంత పగ ఎందుకు మీకు? సింపుల్ అండి, చాలా సింపుల్. మేము కొబ్బరి రైతులము. మేము కొబ్బరి కాయల రేట్లు పడిపోయి కాయ 30 పైసలు అయిపోయింది. 30-35 పైసలు రేట్లో అమ్ముకున్నాము. మేము 3,000 కాయ అమ్మితే 1,000 రూపాయలు వచ్చిన రోజులు ఉన్నాయి. ఆ రోజుల్లో ఎవరైనా ట్యాక్స్ తగ్గింతారు. చంద్రబాబు నాయుడు గారు ట్యాక్స్ పెంచారు. ఆ రోజుల్లో కొబ్బరి నూనె మీద వాటి మీద మాకు అప్పట్లో మెయిన్ మార్కెట్ ఏంటంటే అంబాజీపేట. అక్కడికి అదంతా మా కొబ్బరి అంతా కూడా అదేంటి కొబ్బరి కురిడి, కొబ్బరి నూనె, కొబ్బరి ఎక్స్పోర్ట్ వాటి మీద ఉండేది. అప్పుడు గజ్జి తెగులు వచ్చి కాయ ఇంతంత పెద్ద పెద్ద కాయలు ఇంతంత కాయలు అయిపోయినాయి. అప్పుడు మాకు 3,000 రూపాయలు 3,000 కొబ్బరికాయ అమ్మితే నాకు 1,000 రూపాయలు వచ్చింది. 1,000 రూపాయలతో ఫ్యామిలీ ఎట్లా వెళ్తుందండి? ప్రభుత్వం నుంచి ఎటువంటిది లేదు. తర్వాత సహకార సంఘంలో మాకు లోన్ ఉంది. లోన్ ఉంటే మొత్తం బ్యాంక్ వాళ్ళు వచ్చి నానా బీభత్సమైన యుద్ధం చేశారు. చూస్తే కనీసం ఒక వడ్డీ రాయితీ కానీ ఇయ్యం కానీ చెప్పారు. మా నాన్నగారు ఏంటంటే మేము కొంత ప్రాపర్టీ అమ్మి కట్టేస్తాం మా నాన్నగారి పనులకి. నేను అన్నాను, నాన్నగారు నెక్స్ట్ రాజశేఖర రెడ్డి వస్తారండి, చంద్రబాబు నాయుడు రాడు, నా మాటనండి, అమ్మొద్దు, ఇంకెన్నో రోజులు లేవు, మహా అయితే ఒక 8 months 12 months. 2004 ముందా? 2003లో వచ్చేస్తాడు. ఈ పట్టు మళ్ళీ చంద్రబాబు నాయుడు రాడండి, అమ్మొద్దండి, ఏదో ఒకటి చేస్తాడు ఆయన అంటే, అబ్బాయి లేదు. మా నాన్నగారు ఏం చెప్పారంటే, ఇది కట్టేస్తానరా, ఎందుకంటే రేపటి రోజు మీరు బాగుండి భవిష్యత్తులో మీరు బాగా సంపాదించినప్పుడు ఆ టైంలో బ్యాంకులో అంత అమౌంట్ వీళ్ళు అప్పు ఎగ్గొట్టి దానివల్ల వీళ్ళు బాగుపడ్డారన్న పేరు వస్తుంది అని చెప్పి మా నాన్నగారు ఆ డబ్బు అమ్మేసిన డబ్బు, పొలం అమ్మేసిన డబ్బుతోటి అప్పు తీర్చారు. ఆ విధంగా ల్యాండ్ మేము కొంత లాస్ అయ్యాం. అప్పుడే నేను మైండ్లో పెట్టేస్తున్నాను. పేద వర్గాలని చూడండి, చంద్రబాబు నాయుడు ఎప్పటికీ ఒక గొప్ప వ్యక్తి కాడు. ఆయన ఇప్పుడు మహాత్ముడి కింద యాడ్ చేసుకుంటున్నాడు, కానీ ఆయన ఎప్పటికీ మహాత్ముడు కాదు. అంటే సంక్షేమ పథకాలు అంటే ఈ పేద మహిళలకి ఏదైతే ఉందో, లేదా పేద రైతులకి ఏదైతే ఉందో, డ్వాక్రా సంఘాలు కానీ, రైతు బజార్లు కానీ అన్నీ నేనే ప్రవేశపెట్టా అని చెప్తుంటారు. ఆయన కొన్ని చేశాడు. రైతు బజార్ పెట్టాడు, అదొక కాన్సెప్ట్ మంచిదే. డ్వాక్రా పెట్టాడు, కాన్సెప్ట్ అంటే ఆయన అన్నీ ప్రారంభం చేస్తాడు, కానీ దాన్ని అట్లా గాలికి వదిలేస్తాడు. సక్సెస్ఫుల్ చేయడానికి. ఇప్పుడు ఆయన చేసేది ఏదన్నా కానీ హైటెక్ సిటీ అన్నాడు. హైటెక్ సిటీ పాప ఆయన కొంతవరకే చేశాడు. ఆయన కాన్సెప్ట్ డిజైన్ చేశాడు. ఆ కాన్సెప్ట్లో ఎక్కువ మీకు తెలియదే ఉంది. ఆ కాన్సెప్ట్ మొత్తానికి ఏ విధంగా బాగుపడిందంతా కూడా కలిపి చంద్రబాబు నాయుడు గారు కమ్యూనిటీని
ఈయన వ్యక్తిగతంగా రైతులకి ఎప్పుడు కూడా మద్దతుగా కానీ అనుకూలంగా కానీ ఏ రోజు లేడండి. ఓకే. లేడు, ఉన్నానని చెప్తాడు అంతే. ఉమ్. ఎప్పుడు కూడా చూడండి, రాబోయేది జనాభా పెరిగిపోయింది, కరువు విపరీతంగా వస్తుంది. ఇప్పుడు ఇంకా ఎల్నినో ఇంకా పిల్లల్ని ఇంకా కనమని చెప్తుంటారు కదా ఆయన. పిల్లల్ని కనమంటే పోన్లే, ఇప్పుడు పోనీ ప్రతి వ్యక్తి డిఎన్ఏ ఉండాలి, పోన్లే 2-3 పిల్లలు కనాలన్న కాన్సెప్ట్ వేరే. వ్యవసాయం ఎప్పటికీ వ్యవసాయం వద్దని చెప్తాడండి. ఆ, ఎవరన్నా అలా చెప్తారండి? పెరుగుతున్న జనాభాకి తగ్గ విధంగా ఆహారం ఉండాలి. ఆ, ఆహారం అన్నది గాలిలోంచి రాదు కదా, మొక్క నుంచి వస్తుంది కదా. అవును. అది ఆ వ్యవసాయం మీద కాకుండా ఇంకా చూడండి, అమరావతిలో రియల్ ఎస్టేట్ మీద ఆధారపడ్డాడు ఆయన. ఆ, అది దాదాపుగా అన్ని పంట పొలాలే, దాదాపుగా 50,000 ఎకరాలు పంట పొలాలు ఇదే సపోజ్ నేను సామాన్యుడిని, నేనేం కాదు, ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఆయన పొజిషన్లో నేనైతే నేను నా స్టైల్లో నేను చేసేవాడిని. మీకు అర్థమైందండి? ఏదన్నా భూమి రియల్ ఎస్టేట్ చేసి అమ్మడంలో చంద్రబాబు నాయుడు గారు పర్ఫెక్ట్. ఓకే. ఆయన అటు హైటెక్ సిటీ కానీ ఇది అమరావతి కానీ. అది చేయక జగన్ ఫెయిల్ అయ్యాడు. అంటే ఇప్పుడు మీరు పేదలకి ఏం చేయట్లేదు చంద్రబాబు గారు, అట్లాగే రైతులను పట్టించుకోవట్లేదు అంటున్నారు. వెస్ట్ బెంగాల్లో జ్యోతి బస్కర్ తర్వాత ఎక్కువ టైం ముఖ్యమంత్రి చేసింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. 3వ స్థానమో 4వ స్థానమో ఉన్నారు. అంత టైము ప్రజలు ఇచ్చారు కదా ఆయనకి ముఖ్యమంత్రి చేయడానికి. ఈ విషయంలో తెలుగు ప్రజలకి ఒక నమస్కారం పెట్టాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా జ్యోతి బస్ అని ఆయన ప్రజాభిమానంతో కంటిన్యూస్గా చేశాడు. ఆయన ప్రజలు అభిమానించారు, ఓటేశారు. కానీ ఈయన ఎప్పుడు కూడా కంటిన్యూటీ లేదండి. ఈయనంతా ప్రజల అభిమానం కన్నా ముందు రాజకీయం చేసి ఆయన సీఎం అవుతాడు. ఆ విషయంలో మాత్రం గొప్పడు. అంటే పొత్తులు పెట్టుకున్నా ఏదన్నా చెయ్యి, కానీ పదవిలో ఉండు, సీఎం అవ్వు. ఈ కాన్సెప్ట్లో ఆయన ఎక్కువ కాలం సీఎం అయ్యాడే కానీ ప్రజాభిమానంలో మాత్రం లేదు. నేను చూసినంత వరకు, నాకు తెలిసినంత వరకు, నేను 1973లో పుట్టాను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఇప్పటి వరకు చూసినట్లో బెస్ట్ సీఎం ఎవరంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఓకే. సో ఇప్పుడు మీ naradhamoni.com అసలు దాని ఉద్దేశం ఏంటి? ఆ వెబ్సైట్ ఉద్దేశం ఏంటి? ప్రజెంట్ ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? మీరు ఏదైనా పార్టీలో ఉన్నారా? నేను మా అధికారికంగానే నేను జాయిన్ అయ్యాను. నా ఫ్రెండ్, ఆయన స్నేహితుడు, నేను వైఎస్ఆర్ అభిమానిని ఎప్పటి నుంచో. అసలు naradhamoni.com అన్న పేరు పెట్టి ఆ కాన్సెప్ట్ పెట్టిందే నేను. ఓకే. ఆ రోజుల్లో దేవతలకి, రాక్షసులకి, మనుషులకి, అదే మానవులకి, ముగ్గురికి కూడా ఆ రోజుల్లో సమాచారం ఎవరు ఇచ్చేవారంటే నారదముని ఇచ్చేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు సామాన్య ప్రజలకి, ఇదేంటి, ఈ రాజకీయ నాయకులకి కానీ సొసైటీకి జరుగుతున్న ఇన్ఫర్మేషన్ని సామాన్య ప్రజలకి చేరేటట్టు చేయాలన్న ఉద్దేశంతో naradhamoni.com పెట్టాను. అది నేను దానికి పేటెంట్ కూడా చేయించానండి. కాకపోతే అది 1 ఇయర్ తర్వాత ఇప్పుడు అది పోయింది. ఆ రోజుల్లో వెబ్సైట్ అది పెట్టి, ఆ రోజుల్లో నేను రన్ చేసినప్పుడు, ఈ పేపర్ రన్ చేసినప్పుడు దగ్గరగా 6.5 లక్షలు, ఒక 8 లక్షల వరకు నాకు లాస్ వచ్చింది. అది ప్రాఫిట్ ఇవ్వలేదు నాకు. ఇప్పుడు ప్రజెంట్ ఏదన్నా పార్టీలో ఉన్నారా? ఏదైనా పార్టీ సపోర్ట్ చేస్తున్నారా? ఎస్, నేను వైసీపీకి సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఇలా అభిమానిగా ఎప్పటి నుంచో ఉన్నాను. దగ్గరగా జగన్ గారు, ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి 2004 నుంచి ఉన్నాను. ఓకే. తర్వాత రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి జగన్ వాళ్ళు పోటీ చేసినప్పుడు కూడా నేను వాళ్ళకి ఫేవరబుల్గానే నేను పోస్టులు పెడుతూ ఉండేవాడిని. ఓకే. అయితే మా ఫ్రెండ్ శివ అన్నపరెడ్డి అని, ఆయన యూఎస్లో ఉంటారు. ఆయన యూఎస్ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్. ఆయనతో ఇప్పుడు రెగ్యులర్గా అప్పుడప్పుడు నేను చాట్ చేస్తుంటాను ఏదైనా వస్తే. ఏదో ఆయనతో ఎప్పుడైనా వచ్చిన చాటింగ్లో చెప్తే, ప్రభుత్వానికి మనం, జగన్ అన్నకి మనం ఎప్పుడు సపోర్ట్గా ఉండాలి అన్న దాంట్లోనూ నాకు తన మీద ఒక అభిమానం. నేను తనది ఎప్పుడు రెగ్యులర్గా చూస్తుంటాను, ఫాలో అవుతుంటాను. ఇంకా నేను ఒకరోజు, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను మా ఫ్రెండ్ సురేష్కి, మనం వెళ్ళిపోదాం వైఎస్ఆర్సీపీకి, వెళ్ళిపోదాం అంటే తను నా మాట వింటలేదు. లేకపోతే వన్ ఫైన్ మూమెంట్, ఇంక ఇలాగ నేను ఒక 6 నెలలు 8 నెలలు యుద్ధం చేస్తున్నాను. రోజు ఏదో టైంలో ఫోన్ చేయడం, అదే 3 నెలలకు 4 నెలలకు వెళ్దాం అంటాం. వన్ ఫైన్ మూమెంట్ తనే ఫోన్ చేశాడు, పార్టీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను ఏంటంటే, సరే అంటే తనకి అపాయింట్మెంట్ దొరికిస్తే నాకు దొరకలేదు అపాయింట్మెంట్. అప్పుడు మా ఫ్రెండ్ శివ అన్నపరెడ్డికి యూఎస్కి నేను మెసేజ్ పెట్టాను, నాకు ఎట్టి పరిస్థితుల్లో జగన్ గారిని రేపు కలవాలి, నాకు అపాయింట్మెంట్ కావాలంటే.
అప్పుడు పాపం తను నాకు కూడా ఓకే. అపాయింట్మెంట్ ఎంట్రీ ఏర్పాటు చేశారనమాట. ఓకే. ఆ విధంగా నేను జగన్ గారిని కలవడం జరిగింది. ఓకే. ఆయన అన్న ఒకటే మాటే, పెద్ద ఏమనలేదు, కలిసి పనిచేద్దాం బ్రదర్ అన్నారు. అంతే. నేను ఏ నియోజకవర్గాన్ని ఎంచుకున్నాను అంటే పాలకొల్లు నియోజకవర్గాన్ని ఎంచుకున్నాను. ఎందుకంటే నేను పుట్టింది, పెరిగింది, ఎవ్రీథింగ్ అక్కడే 25 ఇయర్స్. కాబట్టి నా బలం అంతా అదే. కాబట్టి నేను పాలకొల్లు నియోజకవర్గాన్ని ఎంచుకున్నాను. సో రాజశేఖర్ రెడ్డి గారి పాలన, చంద్రబాబు గారి పాలన, పాత పాలన పక్కన పెట్టేస్తే మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 2014 నుంచి కొత్త, అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అలాగే చంద్రబాబు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీఎంలుగా చేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్త ఆంధ్రప్రదేశ్కి మొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సో వీళ్ళిద్దరి పాలనలో 2014 నుంచి 19 వరకు ఎలా ఉంది, 19 నుంచి 24 వరకు ఎలా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది వీళ్ళిద్దరి పాలన? అంటే పాలన ఇది కంపేర్ చేయాలి, అది కంపేర్ చేయాలి అన్నది కాకుండా ఏదో పాయింట్ వైజ్గా చెప్పండి. ఒక రాజధాని వైజ్గా చెప్పమంటారా? లేదండి, ఇప్పుడు రాజధాని అనేది ఇంకా లేకపోతే ఇమీడియట్లీ వచ్చేది దాని కాదండి. దాని పక్కన పెట్టి ప్రజాపాలన అభివృద్ధి అవ్వచ్చు, లేదా సంక్షేమ పథకాలు అవ్వచ్చు. ప్రజలు మేము ఇప్పుడు పాలన అంటే పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టేసి ఇది కాదండి. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే ప్రజలు ఎవరు ఏ పాలనలో హ్యాపీగా సుఖ సంతోషాలతో ఉన్నారనిపించింది మీకు? నిజం చెప్పాలంటే జగన్ పాలనలోనే ప్రజలు హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే జగన్ పాలనలో మనకి దురదృష్టవశాత్తు మనకి ఈయన విదేశాల నుంచి మోడీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మన ఇండియాలోకి మొత్తానికి కరోనా ప్రవేశించింది. ఆ కరోనా టైంలో జగన్ గారు చేసిన బెస్ట్ ఏంటంటే కోవాక్సిన్ తీసుకున్నాడు ఆప్షన్. నేను, మా మిస్సెస్, మా కుటుంబం, నేను బెంగళూరులో ఉన్నాను అప్పుడు. ఓకే. అక్కడ కర్ణాటక వాళ్ళు కోవిషీల్డ్ తీసుకున్నారు. ఓకే. ఆ ఒక్క దాంట్లోనే ఆ కోవిషీల్డ్ స్టార్టింగ్లో మాకు 5 ml చిక్కటి పెరుగు లాంటిది వితౌట్ కల్తీ మాకు ఇంజెక్షన్ చేశారు, మా మిస్సెస్కి కానీ నేను కానీ. ఓకే. ఆ టైంలో చాలామంది తట్టుకోలేకపోయారు, అంటే చాలామంది చనిపోయారు. జస్ట్ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత నేను గజగజ బాడీ నాకు తెలుసుండి ఊగడం తెలియదు నాకు. ఊగిపోయి ఏదో విధంగా సర్వై నేను తట్టుకుంటే మా మిస్సెస్ తట్టుకోలేకపోయింది. పాపం తను 13 రోజు చనిపోయింది. ఐసీయూలోకి వెళ్ళి ఐసీయూ నుంచి చనిపోయింది. ఓన్లీ వ్యాక్సిన్ వల్ల? వ్యాక్సిన్ నాకు తెలియదు, లేకపోతే ఏం లేదు. చాలామంది ఏమంటారని కోవిడ్తో చనిపోయింది, మాకు అసలు కోవిడే లేదు. అసలు పని మనిషి ఎవరు కూడా రాదు, మొత్తం ఇంట్లోకి వచ్చే సిలిండర్ కూడా మేము వ్యాక్సినేషన్ చేసేసేవాళ్ళం. అది వ్యాక్సిన్ ఫ్రీ చేసేవాళ్ళం, వైరస్ ఫ్రీ చేసేవాళ్ళం. అంటే అంత పర్ఫెక్ట్గా అన్నీ వచ్చిన కూరగాయలన్నీ కూడా మేము బాగా ఉప్పు నీటిలో బాగా వాష్ చేసిన వాళ్ళు తినేవాళ్ళం. అసలు మనిషి అన్న వాళ్ళు ఎవరైనా ఎంటర్ చేసేవాళ్ళం కాదు. కేవలం ఏంటంటే ఈ వ్యాక్సిన్ వేసుకుంటే మనం ఈ కోవిడ్ని ఎదుర్కొంటాం అన్న కాన్సెప్ట్ మీద మా మిస్సెస్ కంపెనీ నుంచి మీరు ఈ వ్యాక్సిన్ వేస్తున్నారు రెగ్యులర్ మెయిల్ రావడం వల్ల తను వేసుకోవాలి. కాబట్టి ప్రాక్టికల్గా నన్ను ఏం చేసిందంటే ముందు నన్ను ఎంచుకుంది. కాబట్టి నేను కొంచెం తట్టుకున్నాను. తను నన్ను పూర్తిగా వ్యాక్సినేషన్ మొత్తం అయిపోయిన తర్వాత నేను బాగుంటే తను వేసుకుంటే బాగుండేది. నేనేమో 5-6 రోజులు అయిపోయి కొంచెం తేరుకుని కొంచెం పర్లేదు భోజనం చేస్తున్న టైంలో పర్లేదు నీకు బాగానే ఉంది కదా అని చెప్పేసి ఆ రోజు తను వెళ్ళి వద్దని నేను చెప్పాను. ఇప్పుడు వేసుకున్నా నాకు పైకి నేను కనిపిస్తున్నాను, బాడీ కనిపిస్తుంది, లోపల నాకు పోయింది, కొంచెం ఆగి సెకండ్ డోస్కి నేను వెళ్ళినప్పుడు నువ్వు ఫస్ట్ డోస్ వేసుకుందాం అంటే తను వెళ్ళా పెట్టకుండా వెళ్ళిపోయాను. ఆ రోజు వెళ్ళిపోతే ఇంకా నేను బాబు కూడా ఇద్దరం వద్దన్నాం, కానీ వెళ్ళిపోతే వ్యాక్సిన్ వేసుకున్న రోజే తనకి విరోచనాలు. ఇంకా అది తను ఒక డాక్టర్ ఉంది తన అసిస్టెంట్గా, తను కన్సల్ట్ చేస్తే ఏం కదా అట్లాగా ఉంటుంది అని చెప్పింది. 2 రోజు బాగానే ఉంది, 3 రోజు విపరీతమైన జ్వరం, 4 రోజు జ్వరం పెరిగిపోతుంది, 5 రోజు ఆక్సిజన్ లెవెల్ పడిపోతుంది. ఇంకా అక్కడి నుంచి మాకు ఆక్సిజన్ అసలు బెడ్లే ఖాళీ లేవు, ఏమీ ఖాళీ లేవు. ఆ టైంలో ప్రస్తుతం జనసేనలో ఉన్నాడు ఒక ఆయన, ఎవరు మా మిత్రుడు పెన్నంరెడ్డి నాగబాబు అని, తను వాళ్ళ ఫ్రెండ్ అని రిఫర్ చేస్తే అప్పటికి ఆక్సిజన్ దొరికింది, ఒక బెడ్. ఇంకెవరు వెళ్తారు, నేనే కదా, నేనే పక్కనున్నాను, అలా చేశాను. మళ్ళీ అక్కడి నుంచి తనకి ఆక్సిజన్ పెట్టినా కానీ మెడిసిన్ ఇస్తున్నా కానీ లోపల అది ప్లమ్ పెరిగిపోతుంది. జస్ట్ 3 డేస్లో అది టప్మని పడిపోయింది బెడ్ మీద. అది నాకు డాక్టర్ అంటే అప్పుడు లేదండి ఇక్కడ మాకు ఇవి లేవు, ఐసీ యూనిట్స్ లేవు,
మీకు ఇక్కడ ఏదైనా కావాలంటే అప్పుడు వాళ్ళ కంపెనీ వాళ్ళు అది రేషన్చర్ కంపెనీ వాళ్ళే హ్యాండిల్ చేస్తారు మొత్తం ఫస్ట్ నుంచి కూడా. వాళ్ళే అప్పుడు ఆ రోజుల్లో ఛత్తీస్గఢ్ డీజీపీ వీళ్ళ గ్రూప్లో పెడితే ఆయన సపోర్ట్ చేస్తే లైఫ్ కేర్ అనే హాస్పిటల్లో వాళ్ళదే అంబులెన్స్ వచ్చింది. వాళ్ళే నన్ను కూడా ఎక్కించుకుని తీసుకెళ్ళారు. అప్పుడు ఎవరున్నారు? మా మిస్సెస్ దగ్గర నేను తప్ప ఎవరు లేరు. నేను ఫోన్ చేశాను మా అమ్మగారికి, మా నాన్నగారికి, ఎవరిని, మా అన్నయ్య గారు, మా వదినకి ఎవరన్నా రండి అంటే ఎవరు అసలు ఆంధ్ర దాటి రాలేదు. నేను ఒక్కడనే ఓన్లీ వన్. అప్పుడు అవకాశం కూడా రానివ్వలేదు. లేదు, అసలు లేదు, ఎవరు రావట్లేదు. రాని నేను ఒక్కడనే రాలేదు అనుకోవడం కూడా లేదు. ఫోన్లే వాళ్ళు రాలేదనుకో, ఇంకా అలాగే నేను ఒక్కడనే తను తిన్నా నేను పెట్టినా అదే, తను నేను పెట్టినా నేను ఇలా కదా అలా హ్యాండిల్ చేశాను. ఇంకా ఐసీయూకి వెళ్ళిపోయిన తర్వాత నన్ను లిమిటెడ్గా ఆ టైంలో చూడనిచ్చేవారు, మిగిలినంతా బయట పంపించేసేవారు. ఏ రోజుకి మాట్లాడుతూ ఉండేవాడిని. ఎక్కడ అన్నీ అది ఇంకా తీసుకెళ్ళిపోయింది. ఓన్లీ వ్యాక్సిన్ వల్లనే నా మిస్సెస్ పోయింది. అదే నేను కనుక మా మిస్సెస్ని అనేవాడిని, మనం వద్దు కరోనా వచ్చింది మనం వెళ్ళిపోదాం, ఏపీ వెళ్ళిపోదాం అంటే, ఏపీలో ఎవరున్నారు? నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ బెంగళూరులో ఉన్నారు. బెంగళూరు చూసావు ఎంత పెద్దదో, ఎంత పెద్ద హాస్పిటల్. తను హాస్పిటల్స్ నాటిని నమ్మింది. కానీ ఒక్కసారి నా మాటని మేము ముగ్గురం కనుక కైకులూరు కానీ నేను పాలకొల్లొద్దు, రాజోలొద్దు, కొన్ని కైకులూరు వెళ్ళిపోదాం, ఏలూరు వెళ్ళిపోదాం, అట్లా చుట్టుపక్కల వెళ్ళిపోదాం. వర్క్ ఫ్రమ్ హోమే కదా, ఎక్కడి నుంచి వస్తే మాత్రం ఏమైంది, నీకు కావాల్సిన నేను రీఛార్జ్ చేస్తాను, కావాల్సిన రెంట్ తీసుకుందా అని చెప్పా. ఆ రోజు మేము కనుక వెళ్ళిపోయినట్లయితే జగన్ గవర్నమెంట్లో కోవాక్సిన్ వేసేది. అంటే ఆంధ్రాలో కూడా కోవిషీల్డ్ తర్వాత వేశారండి. ఫస్ట్ అందరూ కోవాక్సిన్. నా మిత్రుడు పాలకొల్లు వైఎస్ఆర్సీపీ నాయకుడు అట్ల తాతాజీ గారు ఉన్నారు. తన ఫ్రెండ్స్ అందరికీ కోవాక్సిన్ వేయించాడు. నిజంగా నేను వెళ్ళిపోతే నా భార్యకి కూడా కోవాక్సిన్, నాకు కోవాక్సిన్ పడదు. అది వేయించుకుంటూ ఇప్పుడు కోవాక్సిన్ వేసుకునే వాళ్ళందరూ సేఫ్గానే ఉన్నారు కదా. కోవాక్సిన్ అనేది డెత్ సెల్స్, కోవిషీల్డ్ అనేది లైవ్ సెల్స్. చాలా మంది తెలియదు. అవును, ఇప్పుడు కూడా మాకు కర్ణాటకలో 5 ml వేశారు కదా. ఈ డెత్స్ ఎక్కువైపోతున్నాయని చెప్పి దాంట్లోంచి 1 ml తీసి 4 ml సెలిన్ వాటర్ కలిపి మామూలుగా అది, అంటే వాళ్ళు ఏం చేశారు తెలియదు, ఆ 5 ml మిక్స్డ్ది వేస్తేనే ఆంధ్రాలో అంతమంది చనిపోయారు. అది తట్టుకోలేమండి. అది ఇప్పుడు కూడా కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళు అయ్యో నేను తీసుకున్నాను. ఇప్పుడు నేను పైకి మీకు కనిపిస్తున్నానా, లోపల చాలా పార్ట్లు ఎప్పుడో పోయినాయి. కాకపోతే ఏంటంటే రెగ్యులర్గా మనకి మెడికల్ ఎక్స్పెండిచర్ పెడుతున్నాం కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, మెడిసిన్ వాడుతున్నాం కాబట్టి నేను కనిపిస్తున్నాను, బాగున్నాను. చాలా మంది. ఇప్పుడు ఇక ప్రస్తుతానికి మన రాష్ట్ర రాజకీయాలు పక్కన పెడితే ఢిల్లీ దగ్గరికి వెళ్తాం సార్. ఒకసారి రీసెంట్గా మన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. అది ఈ కాక్రోచ్లు విజయం సాధించారంటారా ఆ విషయంలో? అంటే ఈ విషయంలో క్రెడిట్ కాక్రోచ్కి ఇవ్వాల్సి వస్తుంది, కానీ ఇవ్వకూడదు. ఇవ్వాలి, తప్పదు. వాళ్ళు కష్టపడ్డారు, యాజిటేషన్ చేశారు. ఇంతవరకు తీసుకొచ్చిన పనికిమాలిన వ్యక్తి ఎవరంటే మోడీ గారు. ఎందుకంటే అది జరిగింది పేపర్ అవడం వలన పాపం చాలామంది చనిపోయారు కూడా. నీకు అయిపోయిన మన్నాడు ఈరోజు లీకేజ్ వచ్చిందంటేనే మన్నాడు, కానీ అవతల మన్నాడు కానీ 1 or 2 daysలో క్వశ్చన్ ఇవ్వకుండా రిజైన్ చేంజ్ చేసేయాలి. ఆ రోజే పోయాలి. ఆ రోజు కనుక రిజైన్ చేంజ్ చేసినట్లయితే ధర్మేంద్ర ప్రధాన్ గారితో ఈరోజు నో కాక్రోచ్, బొద్దింకలు లేవు. బొద్దింకలు లేని దేశభక్తులేం కాదు వాళ్ళు. వాళ్ళు ఒక కాన్సెప్ట్ ఓరియంట్తో వస్తున్నారు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేపాల్లో ఎట్లాగా జంజడ్ పాలనలోకి వచ్చిందో మనం కూడా అట్లా వస్తుంది అనుకుంటున్నారు. కానీ వీళ్ళు వెనక ఎవరున్నారు, ఎందుకంటే మనకు ఎవరో తెలియదు. ఓన్లీ యువకులు ఉంటే, యువకుల ఆలోచన కొంతవరకే ఉంటుందండి. యాక్చువల్లీ చెప్పండి, దేశాన్ని పరిపాలించడానికి యువకులు ఆలోచన ఎప్పుడూ కూడా అది పనికిరాదు. అంటే ఇప్పుడు ఈ కాక్రోచెస్ పార్టీ వాళ్ళు దేనికోసం ఫైట్ చేస్తున్నారంటే నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది, అది ఒకటి, దానికోసం ఫైట్ చేస్తున్నారు. కాకపోతే సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. కాక్రోచ్ పార్టీస్ కేవలం నీట్ పేపర్స్ మీదే కాకుండా దానిలో కొంతమంది అక్రమంగా చొరబడి ఆర్టికల్ 360 రద్దు చేయాలి, లేదా కాశ్మీరు ఇండియాకి సంబంధించింది కాదు, ఈ టైప్ ఆఫ్ వీడియోస్. లాజిక్ సింపుల్ అండి. మోడీ గారు చేసిన 2 మంచి పనులు ఏంటంటే 370 అధికారం రద్దు చేసి కాశ్మీర్ ఇండియాలో కలపడం ఒకటి. మీకు అర్థమైందా? ఇవి తట్టుకోలేని కొన్ని శక్తులు ఉన్నాయి. వాళ్ళు ఏదో ఒక కారణం చూపించి ఆ కారణంలోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు. వాళ్ళకి సపోర్టివ్గా కాంగ్రెస్ని పట్టుకుంటే కాంగ్రెస్ నాశనం అయిపోయింది.
ఎందుకంటే వాళ్ళ వల్ల హిందువులు అందరూ కాంగ్రెస్కి దూరం అయిపోయారు. అవును. ఇప్పుడు కాంగ్రెస్కి ఓటేస్తే పరిస్థితులు వాళ్ళే ఉన్నారు. ఉమ్, కాంగ్రెస్కి ఇప్పుడు ఓటు బ్యాంక్ లేదు, ఓన్లీ కాక్రోచ్ బ్యాచే ఉంది. అవును. ఇప్పుడు కాక్రోచ్ బ్యాచ్ కూడా పెద్ద పార్టీ ఏది లేదు, కాంగ్రెసే ఉంది. ఉమ్, కాంగ్రెస్ అనే తలకాయని చూపిస్తే ఓట్లేరు కాబట్టి కాక్రోచ్ని ముందు పెట్టి వెనకాల ఈ కాంగ్రెస్ అని, ఆమ్ ఆద్మీ పార్టీలని, ఈ ఓడిపోయిన మమతా బెనర్జీ గారు కానీ వీళ్ళందరూ వెళ్తున్నారు. ఉమ్, యాక్చువల్గా దేశానికి చెప్పాలి అంటే భారతీయ జనతా పార్టీ ఈజ్ రైట్, ఉమ్, కానీ అడ్మినిస్ట్రేషన్లో జీరో. ఉమ్, అడ్మినిస్ట్రేషన్ బాగాలేదు. ఉమ్, పార్టీ సిద్ధాంతపరంగా భారతీయ జనతా పార్టీ రైట్, కానీ అడ్మినిస్ట్రేషన్ అసలు బాగాలేదు. ఎందుకంటే మోడీ గారు అన్నీ గాలికి వదిలేస్తున్నాడు, అలా వదలకూడదు, అన్నీ హోల్డ్ చేసుకోవాలి. అంటే ఇంత అనుభవం ఉంది. మా గుజరాత్ ముఖ్యమంత్రిగా 3 సార్లు చేశారు. ఇంత అనుభవం ఉంది. వెనకాల చాలామంది ఉద్దండులు ఉన్నారు. అలాగే సీనియర్ ఐఏఎస్లు, జూనియర్ ఐపీఎస్లు ఇట్లా చాలామంది ఉంటారు. ఎందుకు ఇలా వదిలేస్తున్నారు చిన్న చిన్న విషయాలను కూడా? ఇది బిగ్ మిస్టేక్ అండి. ఇప్పుడు కాక్రోచ్ అన్న వాళ్ళకి లైఫ్ ఇచ్చారు. ఉమ్, ఆ కాక్రోచ్ వెనకాల ఎంతమంది దేశద్రోహులు ఉన్నారు. అవును. ఎవరైతే మోడీ గారి చేతిలో ఓడిపోయారో రాజకీయంగా, భారతీయ జనతా పార్టీ చేతిలో రాజకీయంగా దెబ్బతిన్నారో ఆ వర్గాలన్నీ కాక్రోచ్ వెనకాల ఉన్నాయి, ఉమ్, దాక్కున్నాయి. ఒక 10 రాష్ట్రాలు ఉంటాయి. ఏదన్నా కానీ కాక్రోచ్ వెనకాల దాక్కున్నాయి. ఆ, కాబట్టి అది ఎప్పటికీ ప్రమాదం. ఉమ్, ఇక కాక్రోచ్ని ఏపీలో ఉన్న జంజట్ డిఫరెంట్ అండి. ఉమ్. ఏపీలో అదే అన్ని రాష్ట్రాలు కొంచెం ఏపీలో సపోర్ట్గా ఉన్న మాట్లాడగానే ఏపీ వాళ్ళు అసలు రాలేదు ఎక్కడ బయటికి. జంజట్ డిఫరెంట్. ఎందుకంటే ఏపీలో ఉన్న వాళ్ళకి పోరాడే వాళ్ళు కావాలి. ఆ, అటువంటి పోరాడే నాయకులు ఎవరంటే జగన్. ఆ, ఇంకా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పోరాడే నాయకులు కాదండి. ఓకే. చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ లాబింగ్ నాయకుడే అండి, పోరాడే నాయకుడు కాదు. ఆ, సరే ఒక మాటలో చెప్పండి. కొన్ని పేర్లు చెప్తే ఒక మాటలో చెప్పండి. చంద్రబాబు గారు ఒక వర్డ్లో చెప్పండి ఆయన గురించి. నేను లాబింగ్ నాయకుడు అని చెప్పాను కదండి. లాబింగ్ నాయకుడు. ఓకే. పవన్ కళ్యాణ్ గారు? ఇంకా ఆయన గురించి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం. ఉమ్, ఎందుకంటే దానం చేయడం అన్నది ఒక గొప్ప గుణం. ఉమ్, కర్ణుడు శ్రీకృష్ణుడిని నీకేం కావాలంటే నాకు లేదనకుండా ముందు నా దగ్గర ఎప్పటికీ ఉండాలి, నాకు లేకుండా ఉండకూడదు. ఎదుటివాడు అడిగితే కాదనకుండా ఉమ్, నేను దానం చేసే విధంగా నన్ను అనుగ్రహించన్నాడు. పవన్ కళ్యాణ్ గారికి దానగుణం ఇచ్చాడు. ఉమ్, ఆ దానగుణం ఇచ్చాడు, కానీ ఆ దానగుణం ఇచ్చింది అది ఎంత ఆయన్ని ఒక నిజంగా ఇండియాలో ఈ ఈ నాయకులు ఏది సినీ వారిలో ఆయన ఎక్కువ దానం చేసినట్టు నేను అనుకుంటున్నాను. ఉమ్, నాకు అటువంటి వ్యక్తి దాన్ని తీసుకెళ్ళి పాజిటివ్గా తీసుకెళ్ళాలి, కానీ ఆయనకి ధైర్యం లేదు. ఉమ్, మెయిన్ బేసిక్లీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ధైర్యం, అభిమానులు అంతే. అభిమానులు బేస్ చేసి ఆయన వెళ్తున్నాడు, ధైర్యం లేడు. ఆ అభిమానులు ఉన్నారన్న ధైర్యంతో ఆయన పోరాడుతున్నాడు. ఆయన ఉమ్, నిజంగా ఆయన ధైర్యవంతుడైతే 2024 ఎలక్షన్లో సింగిల్గా పోటీ చేశాడు. అని 2019లో సింగిల్గా పోటీ చేస్తే 2 చోట్ల ఓడించారు. ఆయన దాదాపుగా ఒక 100 నుంచి 110 సీట్ల వరకు నిలబెట్టారు. ఎక్కడ ఒక్క సీటు తప్ప ఇంకెక్కడా గెలవలేదు. సో దానివల్ల పొత్తు పెట్టుకున్నామని చెప్తున్నారు పార్టీ వాళ్ళు. అది ఒక వంక అండి, అది ఒక వంక. ఆయన ఎప్పుడూ సింగిల్గా లేడండి. ఆయన ఫస్ట్ నుంచి టీడీపీతో ట్రావెల్ చేస్తూ ఉన్నాడు. 2019లో సింగిల్గా పోటీ చేశారు అవునండి. జనసేన అన్నది పెట్టి ఎవరితో ట్రావెల్ చేస్తాడు ఆయన? ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారితో ట్రావెల్ చేస్తాడు. అవును. ఓకే. 2019లో ఆయన ఇచ్చిన బీఫారాల్లో 95% టీడీపీ వాళ్ళవే. అసలు ఆయనకి అపాయింట్మెంట్ క్రియేట్ చేసింది కూడా ఎవరు? మాయావతి గారితో అపాయింట్మెంట్ ఇచ్చిన పార్టీ ఎవరండి? లాబింగ్ చేసే పార్టీ టీడీపీ వాళ్ళే. మరి అలాంటప్పుడు 2019లోనే కలిసి పోటీ చేయొచ్చు కదా, మధ్యలో జగన్ గారు వచ్చేవాళ్ళు కాదు. అదే ఆయన చేసిన తప్పు, అదే ఆయన చేసిన తప్పు, అదే ఆయన చేసిన తప్పు. అంటే ఆయన ఏమనుకున్నాడంటే టీడీపీకి నా విలువ తెలియాలి. ఓకే. చూడండి నన్ను గుర్తించండి, నన్ను గుర్తించండి అంటే ఆయన ప్రజలకు చెప్పలేదు నన్ను గుర్తించండి అని, చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు ఆయన. ఇప్పుడు కళ్యాణ్ గారు దాన ధర్మాలు బాగా చేస్తున్నారని చెప్పారు. ఓకే, ఫైన్. ఈ కళ్యాణ్ గారు టీడీపీ దగ్గర నుంచి ప్యాకేజ్ తీసుకున్నాడు, ప్యాకేజ్ స్టార్ అంటారు. అసలు ఆ పదం ఎవరు సృష్టించారు? నిజంగానే ప్యాకేజ్ తీసుకున్నారు ఆయన? ఆయన ప్యాకేజ్ తీసుకున్నారన్న దానికి ప్రూఫ్లు ఉండవండి. ఇంతకుముందు ఒక ఆయన చెప్పాడు, సంసారం చేస్తే ఇంట్లో కెమెరాలు పెట్టుకుంటారా అని. దానికి పిల్లలే సాక్ష్యం అంటాడు, అంతే కదా. అదేవిధంగా ఒక పార్టీ అదేంటి డబ్బులు తీసుకుంది లేదు, ఒక వ్యక్తి డబ్బులు తీసుకున్నది లేనిది అన్నది
మనం చెప్పలేం. దాని రీసౌండ్ వేరేగా ఉంటుంది. ఎవరో సాక్ష్యాలతో చేయరు ఇటువంటివి. కాబట్టి కాకపోతే ఈయన సంస్థాగతంగా కొన్ని పనులు చేశాడు. ఆటికి కారణం కావాల్సిన ఫైనాన్స్ టీడీపీ వాళ్ళ నుంచి వచ్చిందని చెప్పేసి ప్యాకేజ్ అన్నారు. యాక్చువల్‌గా ఆ ప్యాకేజ్ అన్న పదం రిలీజ్ చేసింది ఎవరు? టీడీపీ వాళ్ళు. అప్పుడు వైసీపీకి ఏం సంబంధం లేదండి. అవును. అసలు బయట పెట్టిందే టీడీపీ వాళ్ళు. టీడీపీ వర్గమే మమ్మల్ని ఇంత అడిగారని, ఇంత చేశారని, ఎన్ని ఆ రోజుల్లో ప్రాపగండా వేరే వాళ్ళు సోషల్ మీడియాలో వచ్చిన న్యూస్లో అబద్ధం అయితే లేదు. నిప్పులేందే పొగరాదు కొంత ఉంది. కానీ లీకేజ్ చేసింది ఎవరు? సోషల్ మీడియా. ఎందుకు? ఆ రోజుల్లో టీడీపీ అనేవాళ్ళు పవన్ కళ్యాణ్ అనేవాడిని ప్రతిపక్షం కింద చూశారు. 19లో చూసి 19 ఎలక్షన్ చూసి గోపగుయ్యమనిపోయింది. ఏంటి పవన్ కళ్యాణ్ అనే ఓడు జస్ట్ 2014లో ఇచ్చిన సపోర్ట్ తప్పుకుంటే 23 సీట్లు పడిపోయింది. అవును. అని పవన్ కళ్యాణ్ అన్నారు కదా 19 ఎలక్షన్ ముందు కొడితే నన్ను గుర్తించండి అన్నాడు కదా ఆయన. నన్ను గుర్తించన్నాడు కదా. అక్కడ మీనింగ్ అది. నేను ఇంత వాల్యుబుల్ పర్సన్ని, నన్ను మీరు ఎట్లా వదులుకుంటారు? ఇప్పుడు ఆ వాల్యూ ఇస్తున్నారంటారా కూటమిలో? 1000 రెట్లు ఇస్తున్నారు. అది మళ్ళీ ఆ దెబ్బ తీసుకోవాలనుకోవట్లేదు వాళ్ళు. భయపడతారండి. ఎందుకంటే జగన్ అనేవాడు ఎంత స్టబ్బన్ అంటే నిజంగా జగన్లో ఆ క్వాలిటీసే నిజంగా ఆ జగన్కి సపోర్ట్ చేసే క్యాడర్కి బలం. అసలు మామూలు కూడా వాళ్ళు కాదండి. 2024లో పవన్ కళ్యాణ్ గారు వల్ల అవ్వచ్చు, లేదా వేరే కారణాలు అవ్వచ్చు, దాదాపుగా 90% కాపు ఓటింగ్ కూటమి ప్రభుత్వానికి పడింది అన్నది వాస్తవం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వైపు కాపులు ఉన్నారా, లేదా పవన్ కళ్యాణ్ గారి వైపు ఏమైనా నెగిటివ్ ఉందా? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కాపులు ఇప్పుడు రియాక్ట్ అవ్వరండి. కాపులు 2000 నాకు తెలిసి 28లోనే ఇప్పుడు రియాక్ట్ అవుతారు. ఎలక్షన్ ముందు ఒక 1 year ముందే రియాక్ట్ అవుతారు, కానీ ఎప్పటివరకు రియాక్ట్ అవ్వరు. అప్పటి వరకు కామ్గానే ఉంటారు. పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం మాకు సపోర్ట్ ఉన్నారు, మా కాపులంతా మా వైపు ఉన్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసేవాడే కాపు. ఆ మిగిలిన పార్టీలో కానీ ఎక్కడ ఉన్నా కానీ అసలు కాపే కాదు అన్న సిద్ధాంతాలు వీళ్ళందరూ తీసుకొస్తూ ఉంటారు. కాపులు వినండి, ఇక్కడ జరిగేది ఏంటంటే కాపులు అన్నీ గమనిస్తున్నారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు అన్న వ్యక్తి మొన్న చేసిందే తప్పు. ఆయన 55 సీట్లు తీసుకోలేదు. సరే, ఆయన రాజకీయంగా మొన్న ఎలక్షన్లో సింగిల్గా పోటీ చేసినా టీడీపీ నగ్గిన 23 సీట్ల కన్నా ఎక్కువ వచ్చేవి. 2019లో టీడీపీ గెలిచిన 23 సీట్ల కన్నా ఎక్కువ వచ్చేవి ఆయనకి. అది చేయలేదు. ఇప్పుడు ఈ టీడీపీ తన పాత స్వభావాన్ని చూపిస్తుంది. టీడీపీ అనేది ఎప్పుడు కూడా కాపులకు వ్యతిరేకంగానే ఉంటుందండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. చౌదరీస్ అన్ని పార్టీలో ఉండొచ్చు, కాపులు మాత్రం ఏ పార్టీలో ఉండకూడదా? ఓన్లీ జనసేన టీడీపీలోనే ఉండాలా? అంబటి రాంబాబు గారితో బొండా ఉమ్మగారు మాట్లాడారని చెప్పి ఇప్పుడు బొండా ఉమ్మగారికి లెఫ్ట్ అండ్ రైట్ అయిపోయింది. అదే కదా, సింపుల్ లాజిక్ కదా. అంటే కాపులకి సోషల్ మీడియాలో కూడా ఒకటి ట్రెండ్ అవుతుంది. బండా ఉమ్మ గారు కాపు నేత కాబట్టి, అంటే కాపు సమాజ వర్గం సంబంధించిన నేత కాబట్టి వెంటనే రియాక్ట్ అయ్యారు. అదే విజయవాడ ఎంపీ చిన్ని గారు అమ్మాయి కాక్రోచెస్, అంటే ఏదైతే కూటమి ప్రభుత్వానికి బీజేపీకి నెగిటివ్గా పోరాటం చేస్తున్న కాక్రోచెస్కి సపోర్ట్ చేస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేస్తుంది సోషల్ మీడియాలో. మరి చిన్ని గారి మీద ఎందుకు ఇది? మీకు ఒకటండి, ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏం చేసినా చెల్లుతుంది. కాపు అనేది ఎప్పుడు సెకండ్ వర్గంగానే ఉన్నది. ఇప్పుడు కాపుని సెకండ్ వర్గంగా ఎవరు ట్రీట్ చేశారో తెలుసండి? ఈ టీడీపీనే ట్రీట్ చేసింది. వైసీపీ ఎప్పుడు కూడా కాపుని ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు చూడండి, నిజంగా కాపులకి టీడీపీ పరిపాలనలో, చంద్రబాబు నాయుడు పరిపాలనలో కాపులందరూ వచ్చిపోసుకున్నారు. కాపు అని బయట ఎక్కడైనా చెప్పాలంటే కూడా ఆ ఉద్యోగం రాదేమో అన్న టైప్లో క్రియేట్ అయింది 2003 వరకు కూడా. ఓకే, భయపడిపోయారు. అంటే ఎక్కడైనా చెప్పాలనుకున్నా, క్యాస్ట్ చెప్పాలనుకున్నా కూడా నేను కొన్ని పరిస్థితులు మీరు ఎవరంటే నేను మాట్లాడకుండా మౌనం వహించిన రోజులు ఉన్నాయి. ఇప్పుడైతే నేను తెలగని చెప్పేస్తున్నాను నేను. అప్పుడు అసలు అది బయట వచ్చేది కాదు. ఎందుకంటే అప్పుడు చిన్న జాబులకి నేను 2-3 వాటికి బీపీ వాటికి నేనే వెళ్ళిందే. ఎందుకంటే అక్కడ ఇంటర్వ్యూ చేసేవాడు తెలియదు, చౌదరీస్ అయితే మనల్ని బయటికి ఇంటేస్తాడు. కాపుల్ని రంగా చనిపోయిన తర్వాత చాలా కాలం కాపుల్ని పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రమోషన్లు కానీ తీసుకోవడం కానీ చేయలేదండి. మనకు అక్కడే తెలియట్లేదా మనకి ఎంత వెనుకబడిపోయాము? మనల్ని ఇప్పుడు సెకండ్ గ్రేడ్ కిందే చూశారు వాళ్ళు, మన ఫస్ట్ గ్రేడ్ కింద చేయలేదు.
కానీ మనల్ని గౌరవించిన వ్యక్తి ఫస్ట్ గ్రేడ్ కింద చూసిన పర్సన్ ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ ఉద్దేశంతో పెట్టినా ఫీజు రీయింబర్స్మెంట్ అన్నది అదొక్కటి కాపు వర్గాలకి పూర్తి యాక్సిజన్ అయింది. చెట్టు ఆక్సిజన్ ఇచ్చింది, అది ఒకళ్ళే పీల్చుకోరు కదా. సేమ్ అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఆయన ఏ వర్గాన్ని పోనీ బీసీలు బాగు చేద్దామని పెట్టిండొచ్చు, కాపులు ఇతర వర్గాలను ఓసీలు ఇతర వర్గాలను బాగు చేద్దామని పెట్టిండొచ్చు. కానీ అది మాత్రం కాపులకి, కష్టపడి చదివే కాపులకి, కష్టపడే ఈ కాపు వర్గాలకి అది ఆక్సిజన్ అయిపోయింది. దెబ్బకి ఒక్కసారి ఒక వైబ్రేషన్ అన్నమాట. ఏంటి, మొత్తం సాఫ్ట్వేర్ రంగంలో ఒక్కసారి వీళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోయారు. ఒక్కసారి కాపు కమ్యూనిటీ నుంచి ఎంతమంది, ఇప్పుడు ఎన్ని లక్షల మంది వచ్చారండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు చెప్తారు ఏంటంటే జై పవన్ కళ్యాణ్ గారు అని అంటారు, కానీ మూలాలు మాత్రం మర్చిపోకూడదు. ఎందుకంటే ఒక కమ్యూనిటీకి ఎవరు చేశారు అంటే చరిత్రని ఎవరు మార్చలేదు. ఎవరు చేశారంటే రాజశేఖర రెడ్డి గారు చేశారు. మళ్ళీ ఏమంటారంటే 4% రిజర్వేషను మనకి ఇవ్వకుండా ముస్లింలకు ఇచ్చారు అంటారు. దానికి చాలా ఉన్నాయి. నీలం సంజయ్ రెడ్డి గారు కూడా రిజర్వేషన్ వద్దన్నారు. ఎందుకంటే ఎవరిని అడిగితే ఏంటంటే మనమే కాపు కదా, మనకెందుకు రిజర్వేషను అన్న ఆయన వేరే వాళ్ళ దగ్గర ఒక మాట అన్న విషయం కూడా ఉంది. ఆయన మిగిలిన వాళ్ళు పిలిచాడు. ఎక్కడ, మన పల్లవరాజు గారు వాళ్ళ నాన్నగారు వీళ్ళు కానీ పెద్ద ఆ రోజుల్లో కాపు నాయకులందరినీ పిలిచి మరి ఏంటంటే వద్దు అని, మన అసలు కాపు నాయకులే రిజెక్ట్ చేశారు, పెట్టద్దని. కాబట్టి బీసీ నుంచి ఆయన తీసేయడం జరిగింది. కాపులకి అయినా ఇంకోటి అండి, ఒక విధంగా అది మంచి చేశారు, వాళ్ళు వరం ఇచ్చారు. మనం కాపు కమ్యూనిటీ, కాపు వర్గాలు అనేవి చాలా తెలివైనవి. కోడిగుడ్డికి ఏకలాగరు, ఏకలకి రేకలు ఎక్కడతారు. ఆ ఒక్క గుణం ఏ క్యాస్ట్లో లేదు. అంత పవర్ఫుల్ ఎనలైజర్స్, స్ట్రాంగ్ తెలివైన వాళ్ళు. కాబట్టే ఎటువంటి రిజర్వేషన్ లేకుండా కూడా వాళ్ళు చూడండి, ఏ ఇంజనీరింగ్లో కానీ వాటిలో కానీ రీసెంట్గా టెక్నాలజీస్లో కూడా అదంటే వాళ్ళు పైకి వచ్చారు. పేర్లు అనవసరం, ఎందుకంటే నేను పేర్లు చెప్పడం వల్ల కొంతమంది కెరీర్లు పోతాయి, కాన్సన్ట్రేషన్ పెరిగి వాళ్ళ మీద నెగిటివ్ పెరుగుతాయి, అందుకని టార్గెట్ పెడతారు మిగిలిన కులాలు. అందుకే నేనేం మాట్లాడతలేదు. ఇప్పుడు రంగా గారి మరణం గురించి మాట్లాడారు. రంగా గారి మరణం తర్వాత దాదాపుగా కమ్మ వాళ్ళు, కాపు వాళ్ళు శత్రువులుగా, అది ఎక్కువ శాతం శత్రువులుగా మారారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి సపోర్ట్ చేసిన తర్వాత కమ్మలు, కాపులు ఏమైనా కొంచెం మిత్రులుగా అయ్యారా? నిజంగా ఇప్పుడు వాళ్ళు కాపులు విలువ తెలుసుకున్నారు. ఎందుకు అది ఎవరి వాళ్ళు తెలుసుకున్నారంటే జగన్ గారు వాళ్ళు. జగన్ గారు ఇచ్చిన స్ట్రోకులకి మామూలుగా దిమ్మ తిరిగిపోయింది వాళ్ళకి. వాళ్ళకి ఒకటి డిసైడ్ అయిపోయారు, మనం బలమైన కాపు వర్గాన్ని, నిలకడైన బలమైన, గుర్తుపెట్టుకోండి, నిలకడైన బలమైన కాపు వర్గాన్ని పట్టుకుంటే టీడీపీకి లాంగ్ టర్మ్ లైఫ్ ఉంటుంది. మనం ఈ బీసీ కానీ మిగిలిన ఈ జెండాలు ఎత్తుకుంటే ఉండదు అని వాళ్ళకి జ్ఞానోదయం అయిపోయింది. 2019లో చంద్రబాబు నాయుడు గారు బీసీ ఎజెండాతో వచ్చాడు ఆయన. మీకు అర్థమైందండి, మరి ఏమైపోయాడు ఆయన? ఓడిపోయాడు. అంటే మీకు కాపు అనేది ఒకటే క్యాస్ట్, బీసీలో చాలా రకాల క్యాస్ట్లు ఉంటాయి కాబట్టి అంటే కాపు వర్గాలు ఒకటి ఉంటే నమ్మారంటే ఖచ్చితంగా ఆ పని చేస్తారు. ఇప్పుడు వీళ్ళందరినీ పోలరైజ్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఉపయోగపడ్డారు. దీనికన్నా ముందు ఒక విషయం జరిగింది. కాపులకి ఒక ఎమోషన్ అయినటువంటి రంగా అన్న పేరుని గ్రాడ్యువల్గా డౌన్ చేసి తొక్కి జీరో చేయడానికి ప్రయత్నించి, అప్పుడు ఈ కాపు వర్గాల ఎమోషన్స్ అంతటిని జనసేనకు పూల్ చేసి జనసేన ద్వారా టీడీపీకి సపోర్ట్ తీసుకున్నారు. ఇది మామూలు ప్లాన్ కాదండి, ఇది మామూలు ప్లాన్ కాదు, మాస్టర్ ప్లాన్. ఇందులో భాగస్వాములుగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. తర్వాత ఆ టీడీపీలోకి రంగా గారి అబ్బాయి వెళ్ళడం అనేది జరిగింది. అది ఆ పాయింట్ కూడా ప్లస్ అయింది. అందుకే పవన్ కళ్యాణ్ గారు అన్నారు, రంగా గారు అబ్బాయి టీడీపీలో ఉన్నప్పుడు మీరేంట్రా మాట్లాడేది, మీకెందుకు ఎమోషన్స్, అది 2 కుటుంబాల మధ్య జరిగింది, కుటుంబ ఎమోషన్స్ అవి, వాళ్ళ అబ్బాయికి లేని పగలు మీకెందుకురా. పగ కాదండి, అది ఒక ఆత్మాభిమానం మీద కొట్టిన దెబ్బ. రంగా అనే వ్యక్తి చనిపోవడం వల్ల 35 సంవత్సరాలు కాపు వర్గాలకి నాయకత్వం లేకుండా పోయింది. ఒక్క ముద్రగడ పద్మనాభం గారే ఆ మాత్రం లాక్కొచ్చారండి. నాయకత్వం లేకుండా పోయింది. మీకు అర్థమైందా?
అది చిన్న దెబ్బ కాదు అది. అది కూడా రంగా అనే వ్యక్తిని ఎక్కడ చంపారు? ఇంటికి వచ్చి చంపారు. ఇంటి ముందు గుమ్మంలో చంపారు. అవును. ఒక వ్యక్తి మన ఇంటి గుమ్మంలో మనల్ని చంపితే ఎంత అవమానం ఉండేది. అవును. అది వాళ్ళు ఒకళ్ళు చదవలేదు. వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక ప్రభుత్వం సపోర్ట్ చేసింది ఏకంగా. హ్మ్. అప్పటి ప్రభుత్వం సపోర్ట్ చేసింది. ఒక ప్రభుత్వ సపోర్ట్ లేకపోతే అంత జరుగుతుందండి? టీడీపీ పార్టీతో నడిచే ఒక ప్రభుత్వం సపోర్ట్ ఇవ్వబట్టి అంత విధ్వంసం జరిగింది. ఎక్కడ చంపారు మన నాయకుడిని? మన గుమ్మం ముందు చంపారు. అవును. ఆ ఫీలింగ్ ఉండదండి? ఉంటుంది. తెలగా ఖచ్చితంగా ఉంటుంది. ఇదే ముద్దగడ పద్మనాభం గారి దగ్గర ఉంది. కాకపోతే ఆయన కూడా మిత్రుడి మాటని, బొడ్డు భాస్కరరావు గారి మాటని పొరపాటుని ఆ టీడీపీలోకి వెళ్ళి ఆయన ఎంపీ అయ్యాడు. ఓకే. అది అందుకే ఆయన మిగిలినవన్నీ చెప్పుకుంటాడు కానీ ఎంపీని తను ఒక ఎంపీ కింద ఎప్పుడు చెప్పుకోలేదు. ఒకసారి నేను డైరెక్ట్గా ఒకసారి ఆయనతో కలిసినప్పుడు నేను అడిగాను. ఓకే. సరే వెళ్ళారంటే కొన్ని అనివార్య కారణాల వల్ల అనివార్య కారణాలు, దురదృష్ట కారణాల వల్ల కొంచెం మిత్రుల మాటల వల్ల పొరపాటున అట్లా జరిగింది అని. ఇప్పుడు నేను కూడా ఉన్నానండి. నాది పొరపాటు జరిగింది. నేను అదేంటి జగన్ గారు ఎన్టీఆర్ జిల్లాను ప్రకటించగానే నాకు జగన్ గారి మీద కోపం వచ్చి నేను జనసేనకి ఇమీడియట్లీ నేను మారిపోయాను. మారిపోయిన తర్వాత 1.5 year మళ్ళీ జనసేనలో ఉన్నాను నేను. వచ్చి మళ్ళీ నాకు ఈయన ఎప్పుడైతే టీడీపీకి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ తీసుకున్నారో సరిపోదు, దాని మీద జగన్ గారే బెటర్ రా బాబు, ఈయన కమ్యూనిటీని ఖచ్చితంగా ముంచేస్తున్నాడు, ఈయన కమ్యూనిటీని ముందుకు తీసుకెళ్ళట్లేదు, ఈయన ఇంత పోలరైజ్ చేస్తున్నాడు అని చెప్పేసి నేను మళ్ళీ వైసీపీకి వెళ్ళిపోవడం జరిగింది. ఓకే సార్, రాష్ట్రంలో పెద్ద కులాలుగా ఉన్న కమ్మ కానీ రెడ్డి కానీ ఎవరు కూడా వేరే పార్టీలు అంటే పర్టికులర్గా టీడీపీ రెడ్డి, వైసీపీ రెడ్డి, జనసేన రెడ్డి ఇలా మీటింగ్లు పెట్టరు. కానీ ఒక కాపులు మాత్రమే వైసీపీ కాపు వర్గం, టీడీపీ కాపు వర్గం, జనసేన కాపు వర్గం ఇలా ఎందుకు డిఫరెంట్గా మీటింగ్లు? అది టీడీపీ వాళ్ళు క్రియేట్ చేసింది, దాన్ని జనసేన ఫాలో అవుతుంది. ఓకే. యాక్చువల్గా రీసెంట్గా వైసీపీ వాళ్ళు కూడా పెట్టారు కదా వైసీపీ కాపు. మరి ఏం చేస్తారు? ఇప్పుడు జనసేన వాళ్ళందరూ పోలరైజ్ చేసుకుని జనసేన సపోర్ట్ చేస్తేనే కాపు అసలు, లేకపోతే నువ్వు అసలు ఎక్కడ ఏ ఇంటి పేరు ఏ కులమైనా సరే, నువ్వు ఏ వర్గం ఏ కాపు వర్గం అయినా సరే నువ్వు కాపే కాదు అన్న దాంట్లో బిహేవ్ చేస్తే ఏం చేస్తారు? ఫైనల్గా 2029లో చెప్పండి. అంటే యాక్చువల్గా మిగిలిన వర్గాలందరూ ఏ పార్టీలో ఉన్నా క్యాస్ట్ వాళ్ళకి రాదు. కాపులు ఒక్కలు మాత్రం ఏ పార్టీలో ఉన్నా క్యాస్ట్ వస్తుంది. అది తీసుకొచ్చింది ఎవరండి? ఆ లాజిక్ ఎవరిదే? ఆ ఒక్క పాయింట్ మీదే జనసేన సర్వ్ అవుతుంది. అదే అడుగుతున్నారండి మిమ్మల్ని. ఆ ఒక్క పాయింట్ జనసేన సర్వ్ అవుతుంది. జనసేన కార్యకర్తలు కానీ జనసేన నాయకులందరూ కూడా ఈ ఒక్క పాయింటే వాళ్ళు తీసుకొస్తారు. పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు, ఒక్కసారి వీళ్ళకి అధికారం అలవాటు చేస్తే ఆ అధికారం మీద ఎంతో కొంత ఆధారపడుతూ కొంత కమ్యూనిటీ టీడీపీకి అలాగ ట్రావెల్ చేస్తూ పోలరైజ్ అయిపోద్ది అని తెలుసు కాబట్టి రంగా అనే ఎమోషన్ని జాగ్రత్త క్రమక్రమంగా చంపి దాన్ని ఒక లెవెల్కి తొక్కారు. అర్థమైందా? తొక్కి తర్వాత వీళ్ళందరినీ పోలరైజ్ చేసి టీడీపీకి సపోర్ట్ చేసి టీడీపీ శత్రుపక్షం కాదు మిత్రపక్షం అని ఈ లాజిక్ క్రమంలోనే మన ఇదేంటి మిగిలిన వైఎస్ఆర్ ఇదేంటి రంగా హత్యలో వైఎస్ఆర్ గారి పాత్ర ఉంది, ఇవన్నీ సృష్టించింది. అది కాపుల్లో రంగా గారి ఎమోషన్ని తగ్గించే ప్రయత్నం అసలు అసలు అవకాశం ఉందంటారా? తగ్గుతుందా? తగ్గదన్న అభిప్రాయం. తగ్గపోవడం ఏంటంటే ఎప్పుడో తగ్గిందా? కొడుకు వెళ్ళిపోయిన తర్వాత తగ్గిపోయింది కదా. కొడుకు ఎప్పుడు ఏమండి, ఒకటి కొడుకు వేరు, అభిమానించే వాళ్ళు వేరు కదా. ఇప్పుడు ఈ జనరేషన్స్ వరకు మా వరకు మేము రంగా గారి గురించి పోరాడుతున్నాం. అంతకుముందు జనరేషన్ పోరాడారు, మేము పోరాడతాం. మా తర్వాత కొంచెం ఈ 35 సంవత్సరాల వాళ్ళు 30-40 years వాళ్ళు కూడా తెలుసు కాబట్టి వాళ్ళు పోరాడతారు. తర్వాత జనరేషన్ వాళ్ళు మాకు సింపుల్ చెప్తారు, మాకు కులాల తాటలతో లేదు, మాకు నాయకులతో పని లేదు, మాకు మేము బతకడం ఇంపార్టెంట్ అంటారు. లాజిక్లు మారిపోతాయి, నెంబర్ ఆఫ్ వచ్చేస్తాయి. ఓకే సార్, 2029 ఎలక్షన్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో? ఎందుకంటారు? ప్రజలకు తెలుసండి. ప్రజలు ఆల్రెడీ డిసైడెడ్. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వీళ్ళకే ఫెచ్ వస్తుంది, కూటమికే ఫెచ్ వస్తుంది, కానీ వైసీపీ జగన్ కొట్టేస్తారు. ఓకే, మీరు చెప్పినట్టు 2029లో జగన్ గారు అవకాశం ఎక్కువ ఉంది అంటున్నారు. ఒకవేళ రాజకీయ సమీకరణాలు మారి
కూటమి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే అప్పుడు అప్పుడు మీరు చెప్పిన దాంట్లో టఫ్ ఫైటే. ఉమ్, ఎందుకంటే కాపు వర్గాలు మొత్తం పాలరైజ్ అయిపోతాయి. ఉమ్. పాలరైజ్ అయిపోయి టీడీపీకి సపోర్ట్కి వెళ్ళిపోతుంది. టీడీపీ కాదు కూటమికి. అదే సారీ టీడీపీకే సపోర్ట్. అది కూటమిలోనే మెయిన్ తలకే టీడీపీ కదా, డిక్లేర్ చేసే టీడీపీనే కదా. ఓకే. ఇంకా అలా వెళ్ళిపోయి చేస్తారు. వాళ్ళు చేస్తారో చేయకపోయినా కానీ ఓటు మొత్తం ఓ పక్కకి పాలరైజ్ అయిపోతుంది. పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే కానీ ఒక మిస్టేక్ ఉంది, ఒక తప్పు కూడా ఉంది అందులో. ఉమ్, నిజంగా కాపు వర్గాలన్నీ పాలరైజ్ అయిపోయి ఖచ్చితంగా టీడీపీకి ఓటేసి అదేంటి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తానంటే ఆ, రాష్ట్రంలో 45% వరకు ఉన్న బీసీ వర్గాలు గాజులు తొడుక్కుంటారండి. ఉమ్. అంటే నేను ఓన్లీ కాపు ఓటింగ్ గురించి మాట్లాడటం లేదండి ఇక్కడ. నేను చెప్తున్నా, మీ కాపు వాళ్ళు ఏం ఓటింగ్ చేస్తారు గురించి తెలుసా, జగన్ సీఎం అన్నది ఆ, వాళ్ళు ఇటువైపు ట్రావెల్ చేస్తారు, ఓకే వైసీపీ. ఓకే. అంటే నేను కాపు ఓటింగ్ గురించి చెప్పట్లా. ఒకవేళ రాజకీయ అంటే అవకాశం లేదు, బట్ ఏంటంటే రాజకీయ సమీకరణలు మారి అవుతుంది. వాళ్ళు కనుక చేస్తే కాపు ఓటింగ్ మొత్తం పక్క పాలరైజ్ అవుతుంది. ఒకవేళ అంటే ఓటింగ్ పక్కన పెడితే ఆ కూటమి ప్రభుత్వం గెలిచే అవకాశం ఉందా అని అడుగుతున్నాను అంతే. నేను అందుకే చెప్పాను, నేను ఆ, జగన్ గారి వల్ల ఈ కాపు ఓటింగ్ అయితే పాలరైజ్ అవుద్దేమో కానీ మళ్ళీ అక్కడ వీళ్ళకి సీట్లు వస్తాయి లేదని నేను చెప్పట్లేదు. ఉమ్, ఎందుకంటే అక్కడి నుంచి కొన్ని బీసీ వర్గాలు ఇటువైపు ట్రావెల్ చేస్తాయి ఆటోమేటిక్గా. రాజకీయంగా ఎగ్జిస్టెన్సే కదండి. ఓకే. అంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం అభ్యర్థిగా ఉన్నా కానీ అవకాశం తక్కువే ఉంటుంది. అంటే యాక్చువల్ చెప్పాలంటే జగన్ గారికి మంచి టఫ్ ఫైట్. ఉమ్, టఫ్ ఫైట్ అంటే ఈక్వల్ టు కూటమి 51, జగన్ 49 ఉంటుంది ఓకే. ఫైటింగ్. ఏ మాత్రం కొంచెం బ్యాలెన్స్లో అయినా ఒక్క 0.5 మారినా అటు తగ్గి, కానీ కూటమి 1.5 తగ్గితే జగన్ 0.5 పెరుగుతుంది, ఉమ్. అంతే కదా. కాబట్టి ఇది మీరు చెప్పిన సమీకరణం జగన్ గారికి టఫ్ ఫైట్. సో జగన్ గారు మళ్ళీ 2019 ఎలక్షన్ ముందులాగానే ఇప్పుడు మళ్ళీ ప్రజల్లోకి, ప్రజాక్షేత్రంలోకి వచ్చి గ్రౌండ్ లెవెల్లో తిరుగుతా ప్లాన్ చేసుకుంటున్నారు. దానివల్ల ఏమన్నా వైసీపీ బలం పెరిగే అవకాశం ఉందా? అయ్యో, అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే ఆయన ఉద్దేశం అది కాదండి. వైసీపీ సమీకరణాలన్నీ ఒకసారి పాలరైజ్ అయిపోతే ఒకటి యాక్టివ్ అయిపోతే, రెండు పేదలకి ఈ యొక్క ఈ ఇప్పుడు మామూలుగా ఏంటంటే మీడియా ద్వారా, పేపర్ల ద్వారా చెప్తున్న అబద్ధాలు ఏదైతే ఉన్నాయో వాటి యొక్క నిజాలు ఈయన ట్రావెల్ చేస్తూ కూడా ఎక్కడి వరకు, ఇచ్చాపురం వరకు వెళ్ళి, బాబు ఇది నిజం, ఇది మన కూటమి చంద్రబాబు గారి పాలన అని వాస్తవాలు ఎప్పుడైతే చెప్పారో ఆటోమేటిక్గా ప్రజలు ఈయన వైపు వచ్చేస్తారు. ఓకే. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మంచి సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్స్ అండి. అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన కేఎన్టీ వారికి, మన యాంకర్ గారికి నమస్కారం.